మార్చి 3, 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మంగళవారం నాడు పాల్గొన శుక్ల పూర్ణిమ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం. మన దేశంలో ఇది ఖండగ్రాస గ్రహణము. ఇది సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనపడు చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినను సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు చంద్రోదయమైన తరువాత 27 నిమిషములు మాత్రమే కనిపించు అవకాశములు కలదు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు గ్రహణ స్పర్శ అనేది కలుగును. తదుపరి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సంపూర్ణ గ్రహణముగా ప్రారంభమై సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం అనేది పూర్తగును. అయితే ఇది కనిపించదు. చంద్రుడు క్షితిజము పైకి వచ్చేసరికి పాక్షిక గ్రహణం విడుపు మాత్రమే కనిపించును. ఇది పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం అనేది సంభవించును. కావున సింహరాశి వారు మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి అనేది జరిపించుకొనవలెను. గ్రహణ స్పర్శ అయితే కనబడదు. ఈశాన్య దిక్కులో మోక్షం అనేది కనిపించును. ఇది స్వల్ప గ్రహణంగా చెప్పాలి. గ్రహణ స్పర్శ కాలం చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఇది కనిపించదు. మధ్యకాలం చూసినట్లయితే సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 9 నిమిషములు, గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6 గంటల 47 నిమిషములు. సో ఈ గ్రహణం అనేది తూర్పు దిక్కున ప్రారంభించి తూర్పు ఆగ్నేయములో నిమీలనము, దక్షిణానైరుతులలో ఉన్మీలనము, పశ్చిమ దగ్గర మోక్షము కలుగును. మనకు స్పర్శ గాని నిమీలనము గాని ఉన్మీలనములు గాని కనిపించవు. నిత్య భోజన ప్రత్యాబ్దిక నిర్ణయము చూసిన శుద్ధ మోక్షమైన తరువాత రాత్రి 6 గంటల 47 నిమిషముల తరువాత స్నానం చేసి వండుకొని భుజింపవలెను. పగలు భోజనం చేయరాదు. మాసికం అబ్దికం కూడా శుద్ధ మోక్షం తదుపరి వండుకొని ఆచరింపవలను. గర్భిణీ స్త్రీలకు ఏమైనా దోషమున్నదా అంటే వారు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 6 గంటల 46 నిమిషముల వరకు ప్రశాంతంగా నిద్రించుట మంచిది. దేవాలయములు చూసినా ఉదయం నుంచి మూసివేసి మోక్షకాలం తరువాత తెరిచి సంప్రోక్షణ కార్యాలు చేసుకోవచ్చును. మీ సాంప్రదాయములను అనుసరించి ఆచరించండి. ఆగమ శాస్త్రములందు మూసివేయమని ఎక్కడా చెప్పలేదు. సంప్రదాయకంగా ఆచరిస్తూ వస్తున్నారు. సో ఈ చంద్రగ్రహణము వలన అంటే ఈ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం వలన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఇది లాస్ట్ గ్రహణం అండి. సో 12 రాశుల వారికి గ్రహణ ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మేషరాశి వారికి మాననాశనం, వృషభ రాశి వారికి సుఖము, మిథున రాశి వారికి లాభము, కర్కాటక రాశి వారికి వ్యయము, సింహరాశి వారికి ఘాతము, కన్య రాశి వారికి హాని, తులారాశి వారికి ధనలాభము, వృశ్చిక రాశి వారికి వ్యధ, ధనస్సు రాశి వారికి చింత, మకర రాశి వారికి సౌఖ్యము, కుంభరాశి వారికి స్త్రీ కష్టము, మీనరాశి వారికి అతి కష్టము. సో టోటల్గా 4 రాశుల వారికి బాగుంటే 8 రాశుల వారికి కొంత ప్రతికూల ఫలితాలు అనేవి చూపిస్తున్నాయి. అంటే వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, మకర రాశి వారికి బాగుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు అనేవి చూపిస్తున్నవి. సో ఈ రాశుల వారు గ్రహణ శాంతి పూజలు చేసుకున్న మంచిది. అలా కాని పక్షంలో అందరూ మేము చేసుకోలేం కదా అంటారు. అలాంటి వాళ్ళు ఏమీ లేదండి. మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ, గాయత్రి మంత్రమును కానీ, రుద్ర మంత్రాలను కానీ పఠించినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవండి. మీరు రోజు కూడా ప్రతిరోజు ఉదయాన్నే రుద్ర మంత్రాలు పఠించడం వల్ల మీకు సమస్త గ్రహదోషాలు, గ్రహ బాధలు అనేవి తొలగిపోవును. దానికి సంబంధించిన షార్ట్ కూడా కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. క్లిక్ చేసి ఆ మంత్రాలను వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైలీ జపించిన
ఫలితం అనేది మీకే తెలుస్తుంది. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.